ఫోన్ ఎందుకు వెళ్ళా చెప్పు నాకు. అక్కడ క్లియర్ అవ్వట్లేదా వీళ్ళిద్దరు లవర్స్ అని? రమణ, నువ్వు ఎక్కడో పాతాల లోకంలో ఉన్నావు. వాళ్ళు వెళ్ళిపోయి గెడేసుకుంటున్నారు లోపల వెళ్ళి. ఆడి పిచ్చోడిలాగా ఇక్కడ బిల్డప్ ఇస్తున్నాడు. పిల్లలు వాళ్ళు ఎదిగిర్రు ఏంది ఇదేనా? మరేంటి, నువ్వు పిచ్చోడువా కాదా? ఇదంతా నాటకమా? నిజం చెప్పు, లేదంటే అంబులెన్స్ని పిలుస్తా. వాయిస్ ఏమైంది? ఇందా నుంచి వాగావుగా. మళ్ళీ పేపర్లో చూస్తున్నావేటి? పేపర్లో చూడక్కర్లేదు, నువ్వు పిచ్చోడువా కాదా అని చెప్పడానికి. నువ్వు పిచ్చోడువా, నాటకం ఆడుతున్నావా? చెప్పు, సమాధానం చెప్పు. అప్పటి నుంచో తెగవాగుతున్నావుగా. పేపర్ లాక్కోమ్మా, ఇలాగే. ఏంటి నాటకం? నువ్వు పిచ్చోడువా, నాటకమా? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అయిపోయే ఏం డ్రామా ఆడారా బాబు ఇప్పటిదాకా కూర్చొని. ఏమ్మా ఏం చెప్తావు ఇప్పుడు? చెప్పు. మాస్క్ వేసుకొని మరి మాట్లాడుతున్నావు. ఫోన్ అసలు ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు అసలు. తీసుకోండి మేడం. ఇంకేమో ఆల్రెడీ ఒప్పుకున్నాడుగా. ఒప్పుకున్నాడుగా. ఎప్పటి నుంచి నడుస్తుంది మీ కథ? ఇప్పుడైనా నిజం చెప్పు. ఇద్దరు పిల్లలు ఉన్నారంట, సిగ్గులేదు నీకు? ఎప్పటి నుంచి నడుస్తుంది మీ కథ? అది 1 year. 1 year బట్టి. ఏంటి లవ్ స్టోరీ మీ ఇద్దరి మధ్యన? కాదయ్యా, నీకు ఒక అక్రమ సంబంధం ఉంది, దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేశారు? దేని గురించి తప్పించుకుందామని? అసలు ఐడియా ఏంటి? నీకు పిచ్చి ఉంటే మీ ఆవిడ నిన్ను వదిలేస్తుంది అనుకున్నావా? లేకపోతే ఈవిడ ఇట్లా మాయలో మంత్రంలో అట్లా వచ్చేస్తుంటే ఆయన వదిలేస్తాడు అనుకున్నారా? అలా కదా. అసలు ఎందుకు పిచ్చోడ్లాగా నటించాలని అనుకున్నావు? ఒక్క నిమిషం రమణ, అసలు ఎందుకు పిచ్చోడ్లా నటించాలనుకున్నావు? ఇక్కడ వరకు పిచ్చోడ్లాగా యాక్టింగ్ చేసుకుంటూ ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయి కావాలి సార్. కావాలంటే పిచ్చోడ్లాగా ఎందుకు నటించాలి? మరి ఏది చెప్పలేక సార్. ఏం చెప్పలేకంటే? అది ఏదో చేయాలని చెప్పి చేశాను సార్. ఏం చేస్తున్నారా గదిలో? మరి మా టైం వేస్ట్ చేస్తారా మీరు? ఎంత వాల్యుబుల్ టైం. ఆ రూమ్ లోకి వెళ్ళి గడియేసుకుంటున్నారు కదా, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏం చేస్తాను సార్ ఏదో. అదే చేస్తున్నారుగా. అది ఎలా చెప్తాను. తెగించారా బాబు? నీకు డైవర్సే, నువ్వు కంగారు పడక ఆగు. ఇంత డ్రామా ఆడే వాళ్ళతోటి చాలా కష్టం. వాళ్ళన్న మరి నా జీవితం ఏమైపోవాలి? అంటే నాకు ఇష్టం లేదు, ఇది నాటకం ఆడే ఇప్పుడు దాకా. మరి ఫస్టే చెప్పొచ్చు కదా. ఇది 5 నెలల నుంచి నాట ఆడుతున్నావు, ఇప్పుడే కాదు. ఉండి సడన్ గా ఏదో రాసుకుంటున్నావంట. ఆ పిల్లకి నువ్వు పెచ్చెక్కిందో లేదో కూడా ఆ పిల్లకి అర్థం కాల, ఆవిడకున్న నాలెడ్జ్కి. చెప్తే వదిలేస్తుంది. అదే నాన్న, నీ తెలివితేటలు బాగానే ఉన్నాయి, నీ ఉప్పరి తెలివితేటలు. నీ లాజిక్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదో నేను చెప్తాను. నువ్వు పిచ్చోళ్ళని నటిస్తున్నావు. నటించడానికి కారణం ఏంటంటే ఈవిడ నన్ను పిచ్చోడని చూసి వదిలేస్తుంది అంటున్నావు. ఈ మధ్యలో ఈ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరికావు నువ్వు. ఈవిడికి ఒక్కదానివే నువ్వు పిచ్చోడు కాదు కదా, ఆవిడకి కూడా నువ్వు పిచ్చోడువే కదా. కావాలి కాబట్టి అదంతా మంచుకుంటాను సార్. అందుగురించే మీ ఇద్దరు కలిపి నాటకం. ఆవిడ మీ ఇంటి దాకా రావడమే ఇక్కడ స్టోరీ కనిపెట్టడానికి సరిపోయింది తెలుసా. నువ్వేనా మాయలు మంత్రాలు ఉన్నాయి. ఆవిడ ఎట్లా అనగానే ఓ అని నాగపాము వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇక్కడ నిజంగా జరగవలసింది ఏంటో సతీష్, ఇప్పుడు ఒక సెన్సేషనల్ థింగ్ నేను చెప్తా. నేను పిచ్చోడు కాదు అన్నట్టుగా మేము ప్రూవ్ చేయకుండా పిచ్చోడే అన్నట్టుగా మేము అంబులెన్స్ ఆటోమేటిక్గా పిలిచి నేను పంపించుంటే అప్పుడు తెక్క కుదిరి ఉండేది నీకు. కరెక్ట్ పనిష్మెంట్ అది. అప్పుడు ఎర్రగడ్డలో ఉంచుతారు, లోపల హాస్పిటల్లో ఉంచుతారు, 4 విధాలైనటువంటి ట్రీట్మెంట్లు ఇస్తారు, ఇంజెక్షన్స్ తో. ట్రీట్మెంట్లు ఇస్తే మొత్తం లైన్ లోకి వచ్చేవాడు. అంటే ఎంత ఇష్టం లేకపోతే 5 నెలల నుంచి ఇలా భరిస్తుంది. నాటకరా ఎంత బరి తగ్గిస్తున్నారు మీరు? పిచ్చోడ్లో నాటకం ఆడతావు, పిల్లాన్ని దూరం చేసి ప్రియురాల దగ్గర పడుకోబెట్టుకోవటానికి. ఏమో నువ్వు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా మా వాళ్ళ దగ్గర ఇట్లాగే బిహేవ్ చేశాడా? ఇలానే చేశాడు మేడం. మధ్యలో మధ్యలో కాదు, అమ్మాయిని చూసిన కాడి నుంచి అలా చేస్తాను మేడం. అదే వదిలించుకోవడానికి కొత్త ట్రిక్ అన్నమాట. అసలు నీకేంటమ్మా, నీకేంటి రాగం? ఏంటి స్వప్న ఇది? తనంటే నాకు ఇష్టం సార్. ఎప్పటి నుంచి ఇష్టం నీకు? మీకేంటి ముందే పరిచయం ఉందా లేకపోతే ఇప్పుడే రీసెంట్ గానా? రీసెంట్ గా. మరి ఇద్దరు పిచ్చోళ్ళ ప్రవర్తించవలసిందమ్మా, అప్పుడు ఇంకా బాగుండేది. మీరు ఆ నాటకం అతకట్లేదు ఇక్కడ. మహిళ మంత్రాలు తీసుకొచ్చారు, అదే ప్రాబ్లం అయింది. ఇద్దరు పిచ్చోళ్ళగా నటించుంటే కనుక ప్లాన్ కరెక్ట్ గా వేసుకోవాలా. ప్రేమించి పిచ్చోళ్ళేమో సార్. ప్రేమించుకుని పిచ్చోళ్ళు అయ్యారా, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారా? అబ్బా, ఆ అబ్బాయిని ఏం చేయమంటావు, మీ ఆవిడని ఏం చేయమంటావు? తీసుకో పో. నేను నా పిల్లల్ని పెంచుకుంటా. బెటర్, అబ్బాయి డెసిషన్ కరెక్టే, మేము సపోర్ట్ చేస్తాం అతనికి. మీ ఆవిడని ఏం చేయమంటావు, అతన్ని ఏం చేయమంటావు? మీరు నిజమైన పిచ్చోళ్ళు, ఇప్పుడు అసలైన పిచ్చోళ్ళు మీరిద్దరు, ఇప్పుడు వరకు కాదు. ఏమో ఏం చేద్దాం, అంత డ్రామా ఆడాడు మీ ఆయన. మా ఆయన కావాలి మేడం. అయ్యా, ఇంత హీనమైన డ్రామా ఆడిన వాడు నీకు కావాలా? అయితే నేను తను ఎలా ఉన్నా తన దగ్గరకు రాకుంటే నాకు మా ఆయన కావాలి మేడం. ఏం స్వప్న? నాకు తను కావాలి సార్. ఆపు. ఎట్లా మరీ ఇంత జంతువులాగా ప్రవర్తిస్తే ఎలాగమ్మా? నాకైతే నువ్వు వద్దు, ఆ అమ్మాయి కావాలి. నేనేం చేయాలరా మరి? వీడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకటి పీక్, అప్పుడు అసలుగా పిచ్చోడు అవుతాడు వాడు. నువ్వు కాపాడుతున్నావు మీ ఆయన్ని. ఏంటమ్మా నీకు అంత ఇది? అక్కడ ఈరోజు పిచ్చోడ్లా ప్రయత్నం చేస్తాడు, రేపు పొద్దున్న పిచ్చోడ్లాగా వేషం వేసి నీ పేక తొక్కుతాడు, అప్పుడు ఓకేనా? వాళ్ళు ఎంత క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించారో నీకు తెలుసా? ఇలా బిహేవ్ చేస్తే నీకు నువ్వే వదిలేస్తావు ఒకటి, లేదా అతను ఏదైనా చేసినా లీగల్గా పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ 5 నెలల నుంచి చూస్తున్నామండి. పెద్దగా తెలిసి తెలియక ఏదో జరిగింది యాక్సిడెంటల్ గానీ క్రియేట్ చేయడానికి వీళ్ళ ఎదవ ప్లాన్లు ఇద్దరు. అంటే కొత్తగా తీసుకొచ్చారమ్మా మా దగ్గరికి ఒక స్టోరీని. అదే కదా మేడం, అసలు అయినా అతను కావాలని ఎందుకు అంటున్నావు? ఇంత డ్రామా ఆడాడు మా ముందే. వదిలేమ్మా, అలాంటి వాడితో నీకేంటి? నిజంగా అట్లా ఉన్నవాళ్ళు బయట అంతకాలం ఉండరు తల్లి. వదిలే. మీ ఆవిడ చెప్పుకో. నువ్వు మీ ఈవిడ గురించే మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ లేవు.
ఇక్కడ ఎంత ఒళ్ళు కొవ్వెక్కి చేసింది మీ ఆవిడ కదా. తెలుసో తెలుకో చేసావు, ఒక ఛాన్స్ ఇస్తున్నా, మారుతా అంటే చెప్పు, బుద్ధి కాపురం చేస్తున్నావు. 2 పిల్లలు ఉన్నారు అక్కడ. ఆడే కావాలి నేను వాడదే అంటే మా ఆయన నాతో హ్యాపీగా ఉంటాడు, నీకు దండం పెడతా. అయ్యో రామా, ఇక్కడ ఒక స్టేజ్ దొరకాలంటే ఎంత బయట ఎంత క్యూ కడుతున్నారో తెలుసా. ఆ టైం ఇవ్వలేక మేము ఇదవుతున్నాం. ఏదో ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్ అండి అంటే ఏదో డాక్టర్ గారు ఉన్నారు, ఏదైనా ఫ్రీ ట్రీట్మెంట్ నడుస్తుందేమో అని మేము ఎంటర్టైన్ చేస్తే ఇంత క్రిమినల్సా? నీకేదో నిజంగా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని మేము తీసుకున్నామమ్మా. మీరు అంత కనిపెట్టలేకపోతున్నారా అబ్బాయి అంత బిహేవ్ చేస్తుంటే? నిజంగా ఒక సైకోలాగా బట్టలు ఇప్పేసి ఎలా అమ్మా అంత కాదమ్మా ప్రియ, నేను ఒకటి చెప్తాను, సైకాట్రిస్ట్ కదా, నేను ఒక్క నిమిషం చెప్తాను. పిచ్చోడే, నువ్వు అనుకున్నట్టు పిచ్చోడే, నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాడు. పిచ్చోడికి లవ్ స్టోరీ ఏంటమ్మా? ఇక్కడి నుంచి పిలవగానే ఆ అమ్మాయి రావటం ఏంటి? ఓకే, అక్కడ మీ ఇంటి వరకు వచ్చింది, వినండి, ఇంటి వరకు వచ్చింది, గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవటం ఏంటమ్మా? ఎక్కడైనా ఏ ఎంత పిచ్చివాడైనా కూడా అలా ప్రవర్తిస్తాడా? ఏదన్నా అంటే నేను రాసుకున్నదే జరుగుతుంది అని. అదంతా డ్రామా తల్లి, నేను నమ్మేయడానికి. పిచ్చోడు కాదు, నిన్ను పిచ్చిదాన్ని చేశారు అంతే. ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. నిన్ను ఒక పిచ్చిదాన్ని చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటంటే కౌంటర్ ఇదేంటి అయిందంటే కనుక పారాడాక్స్ ఏమైందంటే కనుక అమ్మో పిచ్చోడు నాకు దండం పెడతానని చెప్పి నీ పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టి వెళ్ళిపోతామని అనుకున్నాడు. అప్పుడు పెర్మనెంట్గా నువ్వు సతీ సావిత్రి దాంట్లో కాపాడుకోవడానికి ట్రీట్మెంట్కి ఇక్కడ దాకా వచ్చేసరికి అడుగు బలి వెలిగింది. వీళ్ళు ఎక్కడో షాక్ ఇస్తారా బాబు? నాకు ఆ అమ్మాయి కావాలి. మరి ఆ మాట ముందే చెప్పి సావచ్చే కదయ్యా, మధ్యలో ఈ డ్రామా ఎందుకు? ఆ అమ్మాయి ఈ పాటికి ఏదో నిర్ణయం తీసుకుని ఉండేది కదా, 5 నెలలు 6 నెలల క్రితం ఏ నిర్ణయం తీసుకుని ఉండేది. తన మనసులో నువ్వు లేవు అనేటటువంటి ఆలోచనతో అమ్మాయి విత్డ్రా అయిపోయి ఉండేది. నువ్వు ఈ నాటకం ఆడటం ఎందుకు? ఆ అమ్మాయి ఇక్కడికి రాకపోతే అసలు క్లారిటీ ఉండేది కాదు వాళ్ళకి. ఇది నాటకం కాదా? నాటకం ఆడితే అమ్మాయి దక్కిద్దని అలా చెప్పాను మేడం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంటే ఎంత అన్ఎథికల్గా అయిపోయింది అంటే కనుక కొంతమందిలో ఆలోచన శైలు వాళ్ళ అక్రమ సంబంధం అనేటటువంటిది కాపాడుకునేటటువంటి క్రమంలో అసలు అంటే నేను సైకాట్రిస్ట్ని అంటే 1కి 10 సార్లు మనం పిచ్చివాళ్ళు అని చెప్పి ఎవరినో తక్కువ చేసేటటువంటి ఉద్దేశం మనం కాదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్సో ఏ మెంటల్ ఇల్నెస్. ఒక షుగర్, బీపీ, థైరాయిడ్ ఎలాగో కూడా అది కూడా ఒక వ్యాధి, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళని తక్కువ చేసి చూపెట్టే ఉద్దేశం నాకు కాదు. కానీ ఒక వ్యక్తి ఈరోజు ఇక్కడ కూర్చుని తన ప్రేమనో లేదంటే తన దొంగ ప్రేమనో తన అక్రమ సంబంధాన్నో కాపాడుకోవటం గురించి నా వృత్తినే అవమానించేటటువంటి విధంగా ఇక్కడ ప్రవర్తించేటప్పటికి ఆటోమేటిక్గా మనకు కోపం రావటం సహజం మేడం. ఓకే, మీరు చేసుకునేది ఏదో పిచ్చి పనులు చేస్తున్నారు, ఏదో పనులు చేస్తున్నారు. ఆ అమ్మాయిని అతను మోసం చేశాడు, ఆ అబ్బాయిని ఏమో ఈ అమ్మాయి మోసం చేసుకుంది. ఈరోజు పిచ్చోడ్లాగా నిన్ను సృష్టించుకుని నిజంగా ఆ జబ్బుని బారిన పడినటువంటి వాళ్ళని అవమానిస్తూ ఏదో ఇలా పేపర్లో రాస్తూ నేను చెప్తే జరిగిపోతూ ఉంటుంది, నేను అంటే జరిగిపోతాను, నేను తూతూ మంత్రం అంటే కనుక వశీకరణ అమ్మాయి వచ్చేస్తుంది. ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని అవమానిస్తున్నారు? ఎందుకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని ఈ స్థాయి వరకు పెంచి పెద్ద చేసింది? ఇలాంటి నాటకాలు ఆడటానికా? మేడం ఇక్కడ నాకేంటంటే ఈ అబ్బాయి ఓకే ఏదో ఒక నాటకం ఆడాడు, కానీ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 2 క్యారెక్టర్స్ మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే అక్కడ మేడం ఏమో వచ్చి ఆ అమ్మాయిని బెదిరించడానికి, నిజాలు పలికించడానికి, ఫోన్ లాక్కోవడానికి 1-2 ప్రయత్నాలు చేశారు. లొంగలేదు ఆ అమ్మాయి. వాస్తవానికి ఏంటంటే ఈ అబ్బాయిని మనం బెదిరించేటప్పటికి మనం ఇలా మెంటల్ హాస్పిటల్కి పట్టుకెళ్తాము, అక్కడే నీకు అసెస్మెంట్ చేయిస్తాము, అసలైనటువంటి నిజాలు అక్కడే కక్కిస్తామని చెప్పి 2 మాట్లాడేటప్పటికి ఇక్కడ ఈ అబ్బాయి నిజం బయటకు వచ్చింది. అప్పటి వరకు పిచ్చోడ్లో నటించిన వాడు అన్ని పేపర్లు బయటకి ఇలా ఇసిరేసి సార్ నేను పిచ్చోడిని కాదు, నేను ఆ అమ్మాయిని అక్రమ సంబంధం ఉంది కాబట్టి, అయినా కానీ ఆ అమ్మాయి అక్కడ లొంగట్లే. ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా ఎంత కాదనుకున్నా కూడా 2 పిల్లల తల్లి, ఎక్కడో చాట ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది, ఒక భయం అనేటటువంటి ఉంటుంది, సొసైటీ అనేటటువంటి దాని మీద ఒక భక్తి ఉంటుంది, దేవుడు అనేటటువంటి దాని మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అవి ఏమీ ఇక్కడ నువ్వు కూర్చున్నటువంటి నీతో కనిపించట్లేదు నాకు. ఇక్కడ ఏంటంటే అతను పిచ్చోడు కింద నాటకం ఆడాడా, లేదంటే అతని నాటకానికి మించినటువంటి యాక్టర్ నువ్వా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.